నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేగా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగా యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది నికలు హర్షించెను నీ అనాది ప్రణాళికలు హర్షించెను నా హృదయ సీమ నేనెందుకని నీ సొత్తుగా మారితి యేసయ్యా నీ రక్తముచే కడుగా అందరం చెప్దాం యేసయ్యా నీ రక్తముచే కడుగా యేసయ్యా నీ రక్తముచే కడుగా పడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగా ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ అవునవ్వా ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ ఏమని వివరింతును ఏమని వివరింతును నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే ఆత్మీయానుభవమే నీలో నేనుండుటే నాలో ఆత్మీయానుభవమే నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముడి అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా పరిశుద్ధాత్ముడి అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును
ఏమని వివరింతును ఆ నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును ఆ నా ధన్యత. అందరం చెప్తాం, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభా, మేమేమని వివరించాలి. యేసయ్యా నీకే వందనాలు ప్రభు. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో, అందరం చెప్తాం, నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముడి అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముడి అభిషేకముతో నే పరిపూర్ణత చెందే. నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతును నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. అవును ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభువా. యేసయ్యా మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. శుద్ధమైన హృదయాన్ని మాకు కలుగజేయండి ప్రభువా. యేసయ్యా నిజంగా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. యేసయ్యా ఎవడు ప్రభువా నీ పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడేవాడు అంటున్నావు ప్రభువా. ఎవరైతే ప్రభువా పరిశుద్ధమైనటువంటి మనసు, పవిత్రమైనటువంటి హృదయం కలిగి ఉన్నారో వారే కదా ప్రభువా పరిశుద్ధ నీ సన్నిధిలో నివసింపదగిన వాళ్ళు ప్రభు. యేసయ్యా మాలో ఇప్పుడు ప్రభువా నీ సన్నిధిలో ఉన్నాం, కానీ మాలో ఏదో ఒక పాపం, మాలో ఏదో ఒక నీకు వ్యతిరేకమైనది ఏదో ఒకటి ఉన్నది ప్రభువా. దాన్ని మా నుంచి తొలగించండి ప్రభు. నీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి ప్రభువా. నీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. యేసయ్యా నీ సన్నిధిలో ఉండకుండా యేసయ్యా ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి సాతాను కీడు నుండి మమ్మల్ని విడుదల దయచేయండి ప్రభువా. ఇప్పుడే ప్రభువా నీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ శుద్ధీకరించి ప్రభువా మమ్మల్ని పవిత్రపరచండి, శుద్ధీకరించండి, శుద్ధ హృదయాన్ని. మరి ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో సంఘ కాపరిగా నా వందనాలు. మరి నేను వేరే వాక్య ధ్యానాంశం సిద్ధపడి వచ్చాను, కానీ మరి ఈరోజు మదర్స్ డే సందర్భంగా తల్లులైన మీ అందరికీ మరి దేవుని దాసుడిగా నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. తల్లులారా, దేవుడు మిమ్మలను ఈ యొక్క సంఘానికి కూడా ఒక స్తంభాలుగా, తల్లుల్లాగా, తల్లి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు, తల్లి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది, తల్లి తన కుటుంబం క్షేమంగా ఉండడానికి ప్రార్థిస్తుంది. అలాగే సంఘములో ఉన్న స్త్రీలు, అలాగే తల్లులైన మీరందరూ ఈ యొక్క సంఘము మీ కుటుంబం. హల్లెలూయా. ఈ సంఘానికి దేవుని దీవెన, కాపుదల, భద్రత, మరి క్షేమము అలాగే విస్తరింప చేయనట్లుగా మీరందరూ కూడా సంఘానికి ఒక తల్లులుగా, ప్రార్థించే తల్లులుగా, సంఘాన్ని అభివృద్ధి చేసే తల్లులుగా మీరు మీ కుటుంబాలు నిలబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. పోయిన వారమంతా
దేవుడు నన్ను నా కుటుంబాన్ని అద్భుత రీతిగా కాపాడుకుంటూ వచ్చారు. అలాగే పాస్టమ్మ గారికి మోకాళ్ళ నొప్పితో ఆ మడతల్లో కొంచెము బాధపడి చల్ల చెమటలు వచ్చాయి. పొద్దున్నే వేకోజామున నేను ప్రార్థన చేసుకుందామని లేస్తున్నాను. ఆ టైంలో ఆ బిడ్డ భయంకరమైన పరిస్థితిలో గత 7-8 సంవత్సరాల క్రితము ఆ విధంగా జరిగింది. మళ్ళీ వచ్చేసరికి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అద్భుతం చేసి తన యొక్క హస్తం ద్వారా తాకి ముట్టి స్వస్థపరిచి ఈరోజు మందిరానికి పైకెక్కి రావడానికి, ఆల్ నైట్లో పాలు పొందడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని కృప చేత ఇప్పటి వరకు మా కుటుంబాన్ని అద్భుతంగా దేవుడు పోషిస్తున్నాడు. అనేకమైన ఆర్థికపరమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో దేవుడు అంచెంచెలుగా ఈరోజు ఈ స్థితిలోనికి నడిపించాడు. ఇంకా దేవుడు దీవిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ పెంచుతాడు. దేవుని పని కొరకు ఒక పాత్రగా నన్ను నా కుటుంబాన్ని వాడుకుంటాడని నేను దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని ఉద్దేశంలో మనందరం ఉన్నాము గనుక ఈరోజు ఈ విధంగా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోగలుగుతూ ఉన్నాం. కనుక మా కొరకు, కుటుంబం కొరకు, సంస్థ కొరకు, సంఘ పరిచర్యల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామములో కోరుతూ ఉన్నాం. భయంకరమైన ఎండలు ఇప్పటికల్లా ముగించాలి, 1 గంట వరకు ముగించాలనుకున్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మనం ముగించుకుందాం. మరి ఇక్కడే గోపాలపురంలో నా చిన్నప్పటి నుండి ఇక్కడ హోంలో నేను చదువుకునేటప్పుడు సహోదరి దేవుని దాసురాలు దున్న కృపమ్మ గారు, ఆమె మా అమ్మ వయసు కంటే ఇంక కొద్దిగా పెద్ద వయసే. మరి ఆ తల్లి మరి ఈరోజు మరణించారు. వారి కుటుంబ సభ్యులు మనకు చాలా సుపరిచితులు, మరి ఆత్మీయులు. కనుక ఆ కుటుంబ ఓదార్పు కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం మీకు 23వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 23వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకుందాం. ఈరోజు తల్లుల దినోత్సవం. అందరు చెప్పండి, ఎవరి దినోత్సవం? మీరందరూ ఇక్కడ చాలామంది పిల్లలు కన్న తల్లులు ఉన్నారు. మీరు నిజంగా మరి అందరికంటే వాక్యంలో ఏమంటారంటే, మన తెలుగులో ఒక సామెత, తల్లిని మించిన దైవం లేదంటారు. కానీ ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపించేవాడు దేవుడు. అయినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాదని కాదు. హల్లెలూయా. తల్లుల ప్రేమ చాలా గొప్పది. తల్లులు చాలా గొప్పవారు. నిజంగా ఆ పేరు మీకు రావడమే, ఆ తల్లి పాత్ర మీరు పోషించటమే అదెంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. అందుకే దేవుడు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు మోషే 10 ఆజ్ఞల్లో ఒక మాట చెప్పాడు, నీ తల్లిని తండ్రిని ఏం చేయాలట? తల్లికి తండ్రికి సన్మానం చేయాలంట. దేవుని బిడ్డలారా, అలాంటి బిడ్డలుగా మనం ఎదగాల. మీరు రానున్న తరానికి, మన సంఘానికి ఒక ముఖ్యమైన పాత్రలుగా మీరు ఉండాలా, నిలబడాలా. దేవుని సన్నిధిలో నిలబెట్టే సంఘముగా, తల్లులుగా మీరందరూ సాగిపోవాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు చదివిన 22వ వచనంలో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీ తల్లి ముదిమి వయసులో ఏం చేయొద్దట? నిర్లక్ష్యం చేయొద్దు. మీరు కూడా ఒకప్పుడు, మనం కూడా ముదిమి వస్తుంది మనకు, అంటే ముసలితనము వస్తుంది. ఈ రోటినికి జరిగేవే. అందుకే నువ్వు బ్రతికున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు అనగా మీ తల్లే కానీ తండ్రే కానీ వృద్ధాప్య స్థితిలోనికి వచ్చినప్పుడు వారిని ఏం చేయొద్దు? నిర్లక్ష్య పెట్టొద్దట. సాధ్యమైనంత వరకు వారికి పరిచర్య చేయడానికి, వారికి సకల విధములైన పరిచారం చేయడానికి ఒక కుమారుడిగా, కుమార్తెగా నీవు అందులో ముఖ్యమైన పాత్ర పోషించాలి. హల్లెలూయా. చాలామంది నిర్లక్ష్య పెడతారు. ఈ పెద్ద మనుషులు ఎక్కడ అక్కడ ఉమ్మివేస్తారు, ఎక్కడ పడితే అక్కడ మూత్రం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెడతారు అని వారిని నిర్లక్ష్యంతో చూస్తాం. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులను నిర్లక్ష్య భావంతో చూడకూడదు. ఈరోజు అదే వాక్యం దేవుడినితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు వారిని ప్రేమతో, ఆప్యాయతతో, మరి నీవు ఓపికతో, సహనముతో
వారికి సకల విధములైన పరిచర్యలు చేయాలా. అలా చేస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడో. నువ్వు దీర్ఘాయుష్యవంతుడవు కావాలంటే, నీకు ఉన్నతమైన స్థానము కావాలంటే, దేవుడు నిన్ను నీ పిల్లలను దీవించాలంటే, వృద్ధాప్యములో ఉన్నటువంటి నీ తల్లిని కానీ తండ్రిని కానీ మరిచిపోకుండా సాధ్యమైనంత వరకు వారికి పరిచర్య చేయాలని వాక్యము సూచిస్తూ ఉంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా మనము మన తల్లిదండ్రులను గౌరవించాలా, సన్మానించాలా, వారిని కొనియాడాలా, వారికి ఉన్నత స్థానాన్ని మనము ఇచ్చే బిడ్డలుగా సాగిపోవాలని ప్రభు నామములో నేను కోరుతూ ఉన్నాం. కింది వచనాలు చదవండి. ఇంకా సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. దేవుని బిడ్డలారా, తండ్రిని సంతోష పెట్టాలంట. తండ్రిని ఏం చేయాలా? అందరు చెప్పాలి. తండ్రిని ఏం చేయాలా? ఇప్పుడు మేరీ సాక్ష్యం చెప్పింది. ఏంది పాస్టర్ గారు ముఖంలో కలలేదు, కల తప్పిండు, అలాగే దుఃఖంతో బాధతో కనబడుతున్నాడు. అయ్యో మేము ఆత్మీయ తండ్రి అలాగ చూడకూడదు మరి నిజంగా అని ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేయమని కోరుతుంది. ఏదో బాధ, ఏదో వేదన, ఏదో కృంగుబాటు, ఏదో విషయంలో ముఖంలో చూడగానే కల తప్పారు కదా, ఏమైందబ్బా అని ఒక ఆలోచన వచ్చేస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి మీరు ఆత్మీయ పిల్లలుగా, దేవుని బిడ్డలుగా నీ ఆత్మీయ తండ్రిని, అలాగా నీ ఆత్మీయ సేవకుణ్ణి, నీ సంఘాన్ని నడిపే కాపరిని సంతోష పెట్టాలా. హల్లెలూయా. ఎప్పుడు సంతోషపడతాడు ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి అంటే దేవుని యొక్క మందిరం అంతా నిండుకుండగా నింపబడినప్పుడు, అందరూ వచ్చి సహకరించినప్పుడు, అందరూ వచ్చి ఈ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు, అందరూ వచ్చి దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు, అందరూ వచ్చి పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు, అందరూ వచ్చి ఏక కంఠముతో దేవునికి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ సంఘ కాపరి సంతోషపడతాడు. అలాగే మరి తనకున్నటువంటి కుమారులు కానీ కుమార్తెలతో నుండి కూడా ఏం కావాలా? సంతోషం కావాలి. ఇదిగో నా కుమారుడు దీవించబడ్డాడు, నా కుమార్తె ఆశీర్వాదించబడింది, నా పిల్లలు ప్రయోజకులయ్యారు, మా పిల్లలు ఉన్నతమైన స్థాయికి వచ్చారని గర్వించేటువంటి స్థితిలో ఆ తండ్రి సంతోషపడతాడట. హల్లెలూయా. ఒక్కోసారి మనం కూడా సంతోషాన్ని కోల్పోతుంటాం, కానీ తిరిగి ఆ పోగొట్టుకున్న సంతోషాన్ని అంతా దేవుడు మళ్ళీ నీకు అనుగ్రహిస్తాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుని కృపచేత ఇప్పటి వరకు అయితే మా పిల్లలందరూ కూడా ఆధ్యాత్మిక స్థితిలో దేవుని మందిరంలో పాత్రలుగా వాడబడుతున్నారు. వాయిద్యాలు వాయించుటలో, పాటలు పాడుటలో, అలాగే స్తుతి ఆరాధన చేయించుటలో, సేవా పరిచర్యలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాతో రావడానికి, అక్కడికి వెళ్ళి దర్శించడానికి దేవుడు ఇప్పటి వరకైతే పిల్లల విషయంలో ఆధ్యాత్మికమైన సంతోషం, ఈ ఆధ్యాత్మికమైన సంతోషంతో పాటు శరీర రీతిగా కూడా ఏం కావాలా? సంతోషం కావాలా. వారందరూ సెటిల్డ్ అయిపోయినప్పుడు, వారందరూ స్థిరపడ్డప్పుడు ఆ తండ్రి యొక్క ముఖములో ఏముంటుందట? ఆనందం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. అలాగే ఇంకా కింది మాటలో చూస్తే, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలని, తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. హల్లెలూయా. నీ ద్వారా నీ తల్లి ఏం కావాలా? ఆనందపడాల. అయ్యో నా పిల్లలు ఇలాగ అయిపోయారేంటి, నా కుటుంబం ఇలాగ అయిపోయారేంటి, నా సంఘ బిడ్డలు ఇలాగ అయిపోయారేంటి అని ఒక దుఃఖము కంటే ఎక్కువ తల్లిదండ్రుల హృదయానికి ఏమి ఇవ్వాలా? సంతోషాన్ని ఇవ్వాలా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం కూడా నీ తల్లిని తండ్రిని ఏం చేద్దాం? సన్మానించుదాం. ముదిమి వయసులో వారిని ఏం చేయొద్దట? నిర్లక్ష్యం. మనం ఏంటంటే ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులను పట్టించుకోరు. వాళ్ళు వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వారి యొక్క ప్రయాణాలు అంతవరకే. అయ్యో నా తల్లి నవమాసాలు మోసి నన్ను కన్నది, నన్ను పెంచింది, అయ్యో ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి, మా తండ్రి నన్ను కని పెంచాడు, ఆయన ఆరోగ్య స్థితిగతులు ఏంటి, ఇప్పుడేం తింటున్నారు వాళ్ళు,
ఏ వస్త్రాన్ని కట్టుకుంటున్నారు? నేనైతే ప్రశాంతంగానే ఉంటున్నా, నా మనసుకు నెమ్మదే ఉంది, కానీ నన్ను గన్న తల్లులు ఎలాగుంటున్నారు? దేవుని బిడ్డలారా చూడండి, ఇంతమంది మంగ సాక్ష్యం చెప్పింది. వాళ్ళ అత్తగారు ఊరికే దిగులు పడుతూ ఉంటే, బాధపడుతుంటే, అక్కడికి వెళ్ళి ఆమె అనారోగ్యం గురించి చెబుతూ ఉంటే, చూడండి ఒక అత్తగా, ఒక కోడలుగా ఆమె కూడా తన అత్త గురించి ఆలోచిస్తుంది. హల్లెలూయా. మేము ఏ విధంగా ఉన్నామో ఆమె కూడా అలాగే ఆరోగ్యంగా ఉండాలి, మేమేం తింటున్నామో అదే వారికి కూడా పెట్టాలి. ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలా? హల్లెలూయా. నీవు నేను తల్లిదండ్రులను ఏం చేద్దాము? సంతోషపెట్టాలా. సంతోషపెట్టే బిడ్డలంగా ఉండాలంటే వారిని మందలివ్వాలా. నీ తల్లి ఒక పేషెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మా తల్లి పేషెంటే, అంటే మంచం మీదనే ఉంది. ఆమె దగ్గరికి రోజు ఒక్కసారైనా వెళ్ళి మందలించాలా. మందలించకపోతే అయ్యగారు ఎటు వెళ్ళాడు, అయ్యగారు రావట్లేదు నా రూములకే అని ఆమె పిలిపించుకొని మరి వారి దగ్గర పిలిచి చూస్తూ ఆమె సంతోషపడుతుంది. హల్లెలూయా. ఏమి మనం పరిచర్య చేసినా చేయకపోయినా కళ్ళకు అలా కనబడితే ఆ తల్లి కడుపు నిండా, హృదయం నిండా ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి గత సంవత్సరంగా ఇక్కడే పేషెంట్గా ఉంది. పద్మక్క పనిచేస్తుంది, అలాగే చిట్టమ్మ, మేమందరము, సోని, అలాగే అందరు కూడా పనిచేస్తున్నారు. టీనా, అందరు కూడా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఎవ్వరము నిర్లక్ష్యము చేయకూడదు. ఆమెకు కావలసినవన్నీ అందించాలా. ఎందుకంటే ఆమె వృద్ధాప్యంలో ఉంది. ఒకరోజు మనం కూడా అదే స్థితిలోనికి వెళ్ళిపోతాం. కనుక పట్టించుకోకుండా తిరగొద్దు, చూస్తూ కూడా మందలించకుండా ఉండొద్దు, చూస్తూ కూడా నాకేం పట్టింది అనుకోవద్దు. వాళ్ళ అనారోగ్య పరిస్థితిని బట్టి సాధ్యమైనంత వరకు మనం వారికి సేవ చేయాలా, వారిని అభినందించాలా, వారిని ఇంకా బ్రతకడానికి ప్రయత్నము చేయడానికి మీరు మనందరం కూడా సాగిపోవాలా. హల్లెలూయా. ప్రతి కుమారుడు తల్లిని ఏం చేయాలంట? చూడండి, అక్కడ నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలట. నీ తల్లి నీ నుంచి ఆనందం కోరుతుంది. దేవుని బిడ్డలారా, నా కుమారుడు పెద్దవాడైపోయాడు. మేము రాత్రి రామాపురంలో మీటింగ్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళినటువంటి కారణం ఏంటంటే, ఆ ఇంట్లో ఒక పాప ఉంటుంది. ఆమె నిజంగా చాలా అమాయకంగా ఉంటుంది. నేను అనుకోలే ఆ బిడ్డ ఇంటర్మీడియట్ పాస్ అయిద్దని. హల్లెలూయా. మంచి మార్కులతో అమ్మాయి రోజు వాళ్ళ తండ్రి మేకలు కాసుకోవడానికి వెళ్తాడు. మేకలు కాయటానికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి కూడా తండ్రితో పాటే వెళ్ళేదంట. 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు కూడా మరి తండ్రికి సహాయంగా వెళ్తూ వస్తూ అలాగ చదువుకొని ఈరోజు ఆ యొక్క కాలేజీలోనే మంచి మార్కులు సంపాదించుకుంది. హల్లెలూయా. ఆ తండ్రి ఏం చేశాడంటే, కృతజ్ఞతగా నేను ప్రార్థన పెట్టించాలా, పాస్టర్ గారు రావాలా, మా ఇంట్లో కూడిక జరగాల, మా ఇంట్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి. ఆయన ఇంకో సాక్ష్యం కూడా చెప్పాడు, నేను షుగర్తో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లోకి వచ్చాడు నా కొడుకు, అంటే తన కుమారుడు వచ్చాడంట. ఆ బాబు కూడా మరి మేము రామాపురం వెళ్ళినప్పుడు డ్రమ్ము కొట్టడానికి వచ్చాడు, చిన్నవాడు 8th క్లాస్లో. మరి 8th, 9th, 10th అలాగే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ చేశాడు ఆ బాబు. దేవుని కృపచేత సూర్యాపేటలో ఎంత చిన్నగా ఉంటాడు అబ్బాయి. ఆయన ఇప్పుడు తండ్రికి ఆసరగా, డాడీ నేనున్నాను, నువ్వు భయపడకో, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, 2-3 హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నా, నీకేం కాదో, నువ్వు వర్రీ కాకో, నీకు దేవుడు అన్ని సమకూరుస్తాడు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆ తండ్రి కండ్ల నిండా నీళ్ళే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, తండ్రి ఆ యొక్క హృదయం నిండా ఆనందమే. అయ్యో నేను హాస్పిటల్లో దీనావస్థలో కృంగిపోతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు, పెద్ద వయసు ఏం లేదు బాబుకు, 22-23 సంవత్సరాల కుర్రోడు వచ్చి, నీకేం బాధ లేదు, మన నమ్ముకున్న దేవుడు ఉన్నాడో తప్పకుండా బాగు. రాత్రి ఆయన సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. చాలా సంతోషం అనిపించింది. దేవుని బిడ్డలారా, నీ తండ్రిని సంతోషపెట్టే కుమారుడిగా, కుమార్తెగా, నీ తల్లిని ఆనందపరిచే కుమారుడిగా, కుమార్తెగా, అలాగే నీ ఆత్మీయ తండ్రిని సంతోషపెట్టే ఆత్మీయ బిడ్డలుగా మనందరము దేవునిలో ఎదగాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. జరిగిపోయిందేమో జరిగిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో దేవుని పిల్లలముగా, దేవుని కొరకు నీ నుండి నీ తల్లిదండ్రులకు ఆనందం ఉందా, సంతోషం ఉందా, వారు సంతోషంగా జీవిస్తున్నారా? నేను ఆ మధ్యలో ఒక ఇంటి గురించి విన్నాను. ఆ ఇంట్లో 2 కొడుకులు ఉన్నారంట. ఒక కుమారుడు అమెరికా వెళ్ళిపోయాడు, ఇంకో కుమారుడు ఇక్కడే ఉంటాడు. వాళ్ళ నాన్నగారు పెద్ద మంచి నాయకుడు, వాళ్ళ అమ్మగారు చిన్న పని ఉద్యోగం అంగన్వాడిలో చేస్తుంది. ప్రతిరోజు 1000 రూపాయలు ఇవ్వాలంట. ఎన్ని రూపాయలు? 1000 రూపాయలు ఇవ్వకపోతే ఆ టీవీ ఎత్తేస్తాడంట. ఇంట్లో ఏది ఉంటే అది పడేస్తాడంట.
ఆ తల్లి చెప్తుంది, అంకుల్ నిజంగా నాకు దేవుడిచ్చాడు 2 పిల్లల్ని. ఒకడు మంచిగా చదువుకొని యూఎస్ వెళ్ళిపోయాడు. వీడు మాత్రం రోజు నన్ను నా భర్తను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకమ్మా అలాగ జరిగిందంటే, చిన్నప్పుడే డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు. చిన్నప్పుడే చెడు వ్యసనాలకు అలవాటైపోయి తన తల్లిదండ్రులను ఏడిపించేవాడుగా. వాళ్ళు సంతోషపడాలా దుఃఖపడాలా? ఒకడు బాగుపడుతున్నందుకు సంతోషమా, ఒకడు చెడిపోతున్నందుకు దుఃఖమా? ఇవన్నీ బాధతో కష్టముతో ఉన్నారు. ఈ రోజుల్లో జరుగుతున్నవి అవే. దేవుని బిడ్డలారా, ఒకరు బాగుంటే కుటుంబంలో ఇంకొకరు మరి తల్లిదండ్రులను ఏడిపించేవారు ఉంటారు, దుఃఖపెట్టేవారు ఉంటారు. కనుక ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం మీరు ఆత్మీయ బిడ్డలు. ఈ యొక్క మరి తల్లుల దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను, మీ పిల్లలను దేవుని భక్తిలో బోధలో పెంచాలా. ఒట్టిగా అలా ఎదులు పెట్టొద్దో, బెత్తం వాడాలి, అవసరమైతే వారిని సరిచేయాలా. చిన్నప్పుడే మొక్కాయి వంగంది మొనాయి వంగునా అని అంటారు. కనుక ఇప్పటి నుంచే భక్తిలో పెంచటం నేర్చుకోవాలా. వారిని గార్భంగా చూడొద్దు. దేవుని బిడ్డలారా, ఒక పక్క వారిని గార్భంగా ప్రేమిస్తూ ఉండాలా, అలాగే వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ సహకరిస్తూ ఉండాలా. అలాగుంటే మీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అందరం 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు మంగ వాళ్ళ కూతురు జీఎన్ఎం చేస్తుంది, చూస్తే గింతే ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి ఫస్ట్ క్లాస్లో మరి దేవుని కృప చేత ఫస్ట్ ఇయర్ పాస్ అయింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ తల్లికి ఎంత సంతోషం. నేను ఎంతో కష్టపడ్డాను, కష్టానికి ఏమొచ్చింది, ఇప్పుడు ఫలితం వచ్చిందని ఎంత సంతోషపడతారో. కనుక ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరము దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా ఈ యొక్క తల్లుల దినోత్సవం సందర్భంగా మీరు మీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి, ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంచండి. వారికి అన్నం పెట్టడమే కాదు, వారి వస్త్రాలు ఉతకడమే కాదు, వారికి పని చేయడమే కాదు, వారి తిన్న గిన్నెలు కడగటమే కాదు, వారి కొరకు ప్రార్థన చేయాలా. వారిని శిక్షలో, దేవుని బోధలో పెంచాలా. దేవుని కొరకు ఒక మంచి పాత్రలుగా ఉండడానికి ప్రతి తల్లి దేవుని యొక్క సన్నిధిలో పిల్లలను పెంచితే వాళ్ళు గొప్ప వాళ్ళై నీ హృదయానికి ఏం తెస్తారు? సంతోషాన్ని తెస్తారు. హల్లెలూయా. ఆనందాన్ని కలిగిస్తారు. కనుక ప్రతి ఒక్కరము మన పిల్లలను ఆ విధంగా దేవుని కొరకు పెంచుదాం. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది పిల్లలు చెడిపోతున్నారు, చాలామంది భవిష్యత్ అంతా కోల్పోతున్నారు, చాలామంది పిల్లలు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఉన్న సమయం సద్వినియోగం చేసుకోక, ఉన్న సమయాన్ని ఉపయోగించుకోకుండా అన్ని కోల్పోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో మా బతుకులు ఎందుకు ఇలాగ అయిపోయాయి, మేమెందుకు ఈ విధంగా అయిపోయామని కురింగిపాటు పడుతూ బాధపడుతూ ఉంటారు. కనుక అలాంటి పరిస్థితి రాకముందే దేవుడు నీకు అన్ని విధాలా అన్ని సమకూర్చినప్పుడు దేవుడి సన్నిధిలో ఉపయోగించుకోవాలా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలా. ఇకనైనా ఈ రోజుకైనా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల కొరకు ఒక పట్టుదల కలిగి బాగా ప్రార్థన చేయాలి. యేసుప్రభు ఏమన్నాడండి? ఊరికే సేవ అని సేవ చేస్తున్నాం, మంచిదే, అలాగే పరిచర్యలో ఉన్నాం, మంచిదే, కానీ అమ్మలారా ఎవ్వరు కూడా నా కొరకు ఏడవలసిన అవసరము లేదు. ఎవరి కొరకు ఏడవాలా? మీ కొరకు, మీ పిల్లల కొరకు. ఈ రోజు నుండి తీర్మానం చేసుకోండి. మీ చిన్న పిల్లలను చూడండి, వాళ్ళని ఒక డాక్టర్స్గా చూడండి, వారిని ఒక మంచి కంపెనీకి అధికారులుగా చూడండి, వారిని కలెక్టర్లుగా చూడండి, వారిని డాక్టర్లుగా చూడండి, వారిని దేవుని సేవకుడుగా చూడండి. దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇప్పటి నుంచి ఆ పునాదులు వేసుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. కొన్నిసార్లు అందరూ చదివిస్తారు, అందరూ కూడా ఫీజులు కడతారు, అందరూ కూడా ప్రయాసపడతారు. అందులో దేవుడు కొందరినే ప్రయోజనకరమైన పాత్రగా చేసుకుంటాడు. కనుక ఈరోజు ఇక్కడ ఉన్న తల్లులారా, మీ పిల్లల బాధ్యత మీ మీదనే ఉంది. వారిని గాలికి అలా వదిలిపెడితే గాలైపోతారు, వాళ్ళ జీవితం పాడైపోద్ది. కనుక పట్టించుకోండి. చిన్నతనం నుంచే వారిని మరి క్రమశిక్షణలో పెంచండి. చిన్నతనంలో నుండి ఆకలితో పెంచండి. చిన్నతనంలో నుండి మరి మీరు ఏది కొదువ లేకుండా చేస్తే ఆఖరికి కొదవలు ఎక్కువైపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు చాలా వరకు ఇది ఉన్నా లేకపోయినా నీకున్న సామర్థ్యం కొద్దీ నీ పిల్లలను పెంచడానికి ప్రయత్నము చేయాలా. అలా చేస్తే పెద్దవారైనప్పుడు వాళ్ళు ఏమైపోతారు? గొప్పవాళ్ళు అయిపోతారు. దేవుడు వారిని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లుల దినోత్సవం, మదర్స్ డే. ఒక మదర్గా నీ పిల్లలు పరిస్థితి తల్లి చేతిలో ఎక్కువ ఉంటుంది.
అలాగే పిల్లలైన వారు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా, పిల్లలైన వారు తండ్రులకు ఆనందాన్ని కలిగించే బిడ్డలుగా, అలాగే సంఘములో ఉన్న బిడ్డలైన మీరందరూ సంఘ కాపరికి సంతోషం కలిగించే ఆత్మీయ బిడ్డలుగా దేవుని సన్నిధిలో మనము సాగిపోవాలా. అందరూ ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. జరిగిపోయిన సమయం జరిగిపోయింది. పోగొట్టుకున్నాయి, కోల్పోయినాయి, పోగొట్టుకున్నాం. ఇక మిగిలిన జీవితం, ఇక శేష జీవితం, ఇక మిగిలి ఉన్న సమయం దేవుని కొరకు వాడదాం. ఇప్పటి నుంచే నీ పిల్లలకు భక్తి నేర్పించండి, భయం నేర్పించండి, వారిని దేవుని సన్నిధిలో పెంచండి, వారి దేవుని సన్నిధికి పంపండి, మంచి బోధ నేర్పించండి, భక్తి నేర్పించండి. మీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. తర్వాత వాళ్ళు పాడైపోయినాక బాధపడితే ప్రయోజనం ఉండదు. ఇప్పటి నుంచే కన్నీరు కార్చండి. అమలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. దేవుని సన్నిధిలో అలాగ పెంచండి. ప్రార్థన చేసుకుందాం. చాలా జీవితాలు పాడైపోతున్నాయి, చాలా కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి, చాలా కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానము లేదు. ఈ సమయంలో ప్రభువా, నా పిల్లలను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నా బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. వాళ్ళకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు దయచేయని ఒక తల్లిగా రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ఆ ప్రార్థనే వారి జీవితాలకు వెలుగిస్తుంది. ఆ ప్రార్థనే వారి జీవిత భవిష్యత్తునిస్తుంది. ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో పోగొట్టుకున్నాం, దాన్ని మళ్ళా తిరిగి దేవుడిచ్చేటట్లు ప్రార్థన చేద్దాం.